హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీలో బెండకాయ పులుసుని ఏ విధంగా వండాలో చూసేద్దాం. ఈ కర్రీ ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పులుపు ఇష్టపడే వారికి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పుల్లగా భలే ఉంటుంది తెలుసా. ఇప్పుడు మనం ఈ కర్రీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా వండాలో చూసేద్దాం. ఈ రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పావు కిలో బెండకాయలు తీసుకుందామండి. లేత బెండకాయలు తీసుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. బెండకాయ చివర్లను ఈ విధంగా విరిసి చూడండి. బెండకాయలు లేతగా ఉన్నది లేనిది మనకు తెలిసిపోతుంది. ఒక 3 ఉల్లిపాయలను తీసుకుందాం. ఈ 3 ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం. బెండకాయలను 2 చివర్లను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బెండకాయలను మినిమం ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రై అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి. మనం పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి బెండకాయలు పెద్దగా ఉండే విధంగానే కట్ చేసుకోవాలి. బెండకాయలను కట్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలండి. అప్పుడే కర్రీ జిగురుగా ఉండకుండా ఉంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకుందాం. ఈ చింతపండును ఒక గిన్నెలో పెట్టుకొని కొన్ని వాటర్ పోసి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న చింతపండు పులుపు బాగుంటుందండి, అందుకనే కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. ఈ ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి. ఈ పోపు గింజలను 1 నిమిషం పాటు వేగనివ్వాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని కూడా వేసేసి కలుపుకుందాం. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచి వేయించుకోవాలండి. ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయల కలర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ½ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం. ఒక ½ టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి. బెండకాయ ముక్కల్ని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఆయిల్లో వేగనివ్వాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. బెండకాయ ముక్కలను మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే మాడుతుంది. ఈ బెండకాయ ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం 1 టేబుల్ టీ స్పూన్ కారం వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు అంతా కూడా బెండకాయలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. అలాగైతేనే కారం, ఉప్పు అంతా కూడా బెండకాయ ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా పిండేసి వాటర్ని అంతా కూడా ఇందులో పోసేసుకుందాం. కొన్ని వాటర్ని కూడా పోసుకుందామండి. వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం పులుపు చూసుకొని పోసుకోవాలండి. మీరు తినే పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 5 లేదా 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగైతేనే బెండకాయ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి, జ్యూసీగా కూడా ఉంటాయి. ఇప్పుడు పులుపు అంతా కూడా బెండకాయ ముక్కలు పట్టేస్తుంది. మనం తినేటప్పుడు పుల్లగా భలే ఉంటుంది. బెండకాయ ముక్కలు ఈ విధంగా కలర్ మారేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం అంత ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కర్రీని కలుపుకుందాం. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసేసి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం. అంతే అండి. ఈ బెండకాయ పులుసు సూపర్గా ఉండాలంటే మాత్రం ఉప్పు, పులుపు కరెక్ట్గా వేసుకోవాలండి. అంతే.